హలో హలో బండి కొంచెం మెల్లగా అసలే లైఫ్ అంతంత మాత్రాన. సో ఈ డైలాగ్స్ అయితే వినే ఉంటారు. ఇది ఎందులో కాదు, మన ప్రభాస్ గారు నటించిన 'రాజా సాబ్' మూవీ నుంచి టీజర్ నుంచి అయితే ఈ డైలాగ్స్ అయితే వినడం అయితే జరిగింది. సో డైలాగ్స్ ఇంకా మనం ఒకసారి టీజర్ గురించి మాట్లాడుకుంటే గనక రచ్చ రచ్చ అని అయితే అనుకోవచ్చు. సో సోషల్ మీడియాలో ఇంకా చాలా వైరల్ అయితే అయిపోతుంది. ఫైనల్‌గా మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీజర్ అయితే రానే వచ్చేసింది. ప్రభాస్ గారు నటిస్తున్న మనకి 'రాజా సాబ్' మూవీ. సో 'ప్రభాస్' గారు ఆల్రెడీ అయితే చాలా బిజీ అయితే ఉన్నారు. 'స్పిరిట్' మూవీ, 'కల్కి', 'సలార్' ఈ మూవీస్‌లో అయితే ఇప్పుడు చాలా ఈ షూటింగ్‌లో అయితే చాలా బిజీ అయితే అయిపోయారు. కానీ 'రాజా సాబ్' అప్డేట్ కోసం అయితే చాలా మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంచెం మారుతి గారైతే లేట్ చేసినప్పటికీ, డైరెక్టర్ మారుతి గారైతే కొంచెం లేట్ చేసినప్పటికీ మంచి టీజర్ మంచి ఫ్యాన్స్‌కి అయితే మంచి స్టఫ్ అయితే ఇచ్చిర్రని అయితే అనుకోవచ్చు. సో ఒక్కసారి ఇంకా ఈ టీజర్ ఎలా ఉంది? ఇందులో నెగెటివ్ ఏంటి? పాజిటివ్ ఏంటి? మరి మూవీ ఎలా ఉండబోతుంది? ఎంత కలెక్షన్ కొట్టబోతుందని అయితే మాట్లాడుకుందాం. సో ఇందులో ముఖ్యంగా ప్రభాస్ గారు మంచి బ్లడ్ పెట్టేసాడని అయితే చెప్పొచ్చు. అండ్ ప్రభాస్ గారు తన యాక్టింగ్ చూసుకున్నట్లయితే గనుక టీజర్ ఏదైతే ఉందో 2 నిమిషాల 26 సెకండ్లు ఏదైతే ఉందో ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా కొంచెం సస్పెన్స్‌తో అయితే ఈ టీజర్ అయితే ఉన్నట్లయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ టీజర్ గురించి మాట్లాడుకుంటే గనుక ఇందులో ఓవరాల్‌గా మనకి థ్రిల్లర్ అండ్ కామెడీ మూవీ అన్నట్లయితే ఈజీగా అర్థమైపోతుంది. కానీ థ్రిల్లర్‌లో మరి నిజంగానే హర్రర్ నిజంగానే ఇందులో ఒక దయ్యం అనేది ఉంటుందా? నిజంగానే అంత భయపడేంతగా ఉంటుందా? లేకపోతే ఇది ఒక కామెడీ మూవీ టైప్ అండ్ ఒక జస్ట్ థ్రిల్లర్ అంతంత మాత్రాన్నే ఉంటుందా? అన్నట్లు కూడా కొంచెం సస్పెన్స్ లాగా అయితే మనకు కనిపించింది. కానీ దీనికి ఏవైతే ప్రభాస్ గారి కొంచెం డైలాగ్స్ ఉంటాయో ఆ డైలాగ్స్ మాత్రం ఒక్కొక్కటైతే నెక్స్ట్ లెవెల్. ఆయన ఒక ఫైటింగ్ సీన్ కూడా ఉంది. ఆ ఫైటింగ్ సీన్‌లో మొత్తం అందరూ ఒకేసారి ఇట్లా పైకి ఎగరడము, అది కూడా అసలు హైలైట్ అయితే అనిపించింది. అండ్ అదే విధంగా ఇందులో కొన్ని డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే 'హలో హలో' కొంచెం బండి మెల్లగా అండ్ లైఫ్ అంతంత మాత్రాన్నే. ఇంకా ఇందులో నిధి అగర్వాల్‌నైతే కొంచెం ఏంజెల్ టైప్‌లో చూయించడం కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే మనకి టీజర్ రిలీజ్ కాకముందు, ఈ అప్డేట్ రాకముందు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో, బాగుంటుందో లేదో అని చెప్పేసి ట్రోలింగ్ కూడా అయింది. కాంట్రోవర్సీ కూడా అయింది. అంటే మనకి చాలా ఈ సోషల్ మీడియాలో అయితే ఇది ఎక్కువ వినిపించింది. కానీ టీజర్ చూసాక అయితే మాత్రం మనకి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో అయితే చాలా బాగుంది. వీళ్ళిద్దరికి కూడా మంచిగా కుదిరింది. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మధ్యలో మాళవిక గూడా ఇందులో రాబోతుంది. మరి చిన్న చిన్న గొడవలు గూడా అయ్యే అవకాశం ఉందేమో అన్నట్లు గూడా మూవీ అయితే తెలుస్తూ ఉంది. అండ్ ఓవరాల్‌గా దీనికి మరి డైరెక్షన్ గాని, స్క్రీన్ ప్లే గాని ఎలా ఉందని మాట్లాడుకుంటే గనక ఈ టీజర్ చూసాక మాత్రం ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానివ్వండి, తమన్స్ గారు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానివ్వండి, ఎలివేషన్స్ గానివ్వండి, స్క్రీన్ ప్లే గానివ్వండి, డైరెక్షన్ గానివ్వండి అసలు నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. కానీ ప్రభాస్ గారు ఈ కామెడీ మూవీస్ తీసి ఎన్నో రోజులైంది. అంటే ఇప్పుడు మనకు రీసెంట్‌గా వచ్చిన 'సలార్' మూవీ గానివ్వండి, 'కల్కి' గానివ్వండి, 'బాహుబలి' గానివ్వండి, ఇవన్నీ ఎక్కువ మనకి యాక్షన్స్, డ్రామా మంచి స్టోరీతో వచ్చినాయి కాబట్టి, ఇలాంటి కామెడీ ఎక్కువ అంటే చిన్న చిన్న మనకు 'బాహుబలి' పార్ట్ 2లో కూడా మనకి ఏదైతే కట్టప్పతోని కొన్ని కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయో, అలా అంతంత గాకుండా ఈ మూవీలో మనకి ఎక్కువ కామెడీ సీన్స్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ అదే విధంగా మనకి ఇందులో కొందరు కమెడియన్స్ కూడా పర్టిక్యులర్‌గా జస్ట్ కామెడీ కోసమే ఈ క్యారెక్టర్స్‌ని అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా 'యోగి బాబు'. ఇప్పుడు ఏ మూవీలో చూసినా గానీ 'యోగి బాబు' క్యారెక్టర్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. ఇందులో కూడా 'రాజా సాబ్‌లో' కూడా యోగి బాబు వచ్చారంటే మనం ఇంకా నవ్వులాట ఇంకా మస్తు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉంటుందని అయితే అనుకోవచ్చు. కానీ స్టోరీ ఏ విధంగా ఎళ్తుంది? మనం రీసెంట్‌గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఒక పిక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో ప్రభాస్ గారు ఒక కర్టెన్ ఎగ్గితే దాని వెనకాల మొత్తం డబ్బయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ టీజర్ చూస్తే గనక మనకి ప్రభాస్ గారు ఒక ఏదైతే బంగ్లా ఉంటుందో అందులోనే బంధిస్తున్నారు. అంటే అందులోనే ఎక్కువ షూటింగ్ ఉన్నట్లయితే కనిపిస్తూ ఉంది. అందులోనే సెకండ్ హాఫ్ అంతా మరి అందులోనే ఉంటుందా అన్నట్లు కూడా అది అట్లా మనకైతే అర్థమైపోతూ ఉంది. కొంచెం మరి అట్లనే ఉంటే మరి బోర్ కొట్టే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా కొంచెం అది కూడా కామెంట్స్‌లో అయితే చాలా వస్తూ ఉన్నాయి. మనకి ఏదైతే ఈ హారర్ మూవీస్ ఎక్కువ కొన్ని బంగ్లాలలో ఏదైతే భూత్ బంగ్లాలు ఇలా ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటిల్లో మనం చాలా మూవీస్ అయితే చూసాం. మన తెలుగులో కూడా ఎన్నో మూవీస్ వచ్చాయి. రజనీకాంత్ గారిది ఒక మూవీ 'చంద్రముఖి' మూవీ కూడా ఏదైతే ఉంటుందో అది కూడా ఓవరాల్‌గా ఒకటే బిల్డింగ్‌లో ఎక్కువ షూటింగ్ అయితే ఉంటుంది. అలానే మరి ఈ 'రాజా సాబ్' కూడా ఉండబోతుందా? ఎందుకంటే మనకు యాక్షన్ సీన్స్‌లో ఎక్కువ చూస్తున్నాం ప్రభాస్ గారిని. ఆయన ఇప్పుడు కూడా చాలా బిజీ అయితే అయిపోయారు షూటింగ్స్‌లలో అయితే 'స్పిరిట్' మూవీ కానివ్వండి, 'సలార్' ఇలా చాలా మూవీస్‌లో అయితే చాలా బిజీ అయితే అయిపోయారు. ఇంకా ట్రైలర్ గురించి మరి ఎలా ఉందని మాట్లాడుకుంటే గనుక ట్రైలర్ అయితే రచ్చ రచ్చ అని అయితే చెప్పొచ్చు. అదే విధంగా కామెడీకి కామెడీ సెట్ అయిపోయింది. అంటే ప్రభాస్ గారు ఈ కామెడీతో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వస్తున్నాడనైతే మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తున్నాడా? అంటే మరి కామెడీతో మళ్ళీ మనల్ని ఇంకా ఎక్కువ నవ్విస్తున్నారా?
ఎందుకంటే రీసెంట్ గా ఎక్కువ యాక్షన్ సీన్స్ చూస్తున్నాం కాబట్టి సో మళ్ళీ మంచి నవ్వులాటగా అంటే మంచి కామెడీగా వస్తున్నారు అన్నట్లయితే తెలుస్తూ ఉంది. అదే విధంగా అంటే ఆ గృహలో కూడా అంటే అది ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ లో కూడా మంచి కామెడీ అయితే జనరేట్ అయ్యేలాగా ఉంది. మధ్యలో ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. అదేవిధంగా ప్రభాస్ గారు ఇంకొక గెటప్ కూడా ఇందులో మంచి లవర్ బాయ్ గా చూపించారు, మంచి స్టైలిష్ గా చూపించారు. అదే విధంగా ఇంకొక గెటప్ కూడా చూపించారు. మరి అది డబుల్ యాక్షన్ లేకపోతే ప్రభాస్ గారే అలా మారుతారా, లేకపోతే ప్రభాస్ గారికి ఇంకా దయ్యం అనేది ఏదైనా పట్టి మళ్ళీ అలా ఏమైనా మారుతారా అనేది కూడా సో చూడాలి. అండ్ ఇందులో ప్రభాస్ గారిని కూడా ఏదైతే మీసాలు కొంచెం అంటే చాలా యంగ్ గా చూపించేసి అంటే చాలా ఏది ఎల్డర్ మనకి ఓల్డ్ గా చూపించేసి ఇట్లా మధ్యలో ఇట్లా ఏది సిగరెట్ లాగా ఒక చుట్ట ఉంటుంది కదా అలాంటిది పెట్టేసి అంటే అట్లా ఆ విధంగా అయితే ఆ క్యారెక్టర్ అసలు నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. సో ఆ క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు అయితే ఇంకా మూవీ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అన్నట్లయితే తెలుస్తుంది. అదే విధంగా సంజయ్ దత్, సో ఇందులో సంజయ్ దత్ కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా మూవీ ఇంకా అతనికి హైలైట్ అయిపోతుంది అన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఎంటర్టైన్మెంట్ గా అండ్ చాలా డిఫరెంట్ వేలో వెళ్తుంది అన్నట్లయితే తెలుస్తుంది. అండ్ చాలా మంది ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రభాస్ గారు అంటే ఒక యాక్షన్ సీన్స్ తోనే ఎక్స్పెక్టేషన్స్ మోర్ అంటే చాలా పెట్టేసుకున్నారు. కానీ మళ్ళీ ప్రభాస్ గారిని ఒక కామెడీ విధంగా ఒక మంచి స్టోరీలో చూద్దాం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్ గారి డై హార్ట్ ఫ్యాన్స్ అని అయితే చెప్పాలి. సో ప్రభాస్ గారు మళ్ళీ అలాంటి మూవీస్ తోనే వస్తున్నారు అన్నట్లయితే సో అలాంటి ఒక మూవీతోనే మారుతి గారి డైరెక్షన్ లో ప్రభాస్ అండ్ నిధి అగర్వాల్ కాంబినేషన్ లో ఈ రాజా సాబ్ అనే మూవీ December 5th అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ టీజర్ అయితే ఓవరాల్ గా మనకి 5 లాంగ్వేజెస్లలో అయితే రిలీజ్ అయ్యింది. అదే విధంగా మనకి December 5th ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అని అంటే కనుక సో ఈ డిసెంబర్ లో ఏవేవైతే మూవీస్ వచ్చాయో అవన్నీ సూపర్ డూపర్ హిట్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ అయిన అయితే తెలుస్తుంది. ఏదైతే 2023లో ఎనిమల్ మూవీ వచ్చిందో ఎనిమల్ మూవీ కూడా అసలు ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనం చూసాం. అదేవిధంగా 2024 డిసెంబర్లో పుష్ప మూవీ ఏదైతే వచ్చిందో మన అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అని అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మన ప్రభాస్ గారు నటిస్తున్న రాజా సాబ్ టీజర్ అయితే రానే వచ్చేసింది. సో మూవీ కూడా December 5th ఈ ఇయర్ లోనే 2025 లోనే ఈ మూవీ అయితే గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అండ్ మీకు కూడా టీజర్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ముఖ్యంగా మన ప్రభాస్ గారి యాక్టింగ్ డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ లుక్స్ తోనైతే రాబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది. అంటే లుక్స్ అంటే మనకి ఎక్కువ యాక్షన్ సీన్స్ అట్లా చూసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక లవర్ బాయ్ గా మళ్ళీ ఆ గ్లామర్ కానివ్వండి ఆ ఫిట్నెస్ కానివ్వండి సో అంత బాగా అనిపించింది. అండ్ మూవీకి మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్, ఆ ఎలివేషన్స్, ఏదైతే చిన్న ఫైటింగ్ సీన్స్ ఉన్నాయో ఆ ఫైటింగ్ సీన్స్ టీజర్ చూస్తేనే ఇంకా మస్తు ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది అన్నట్లయితే తెలుస్తూ ఉంది. సో ఓవరాల్ గా మరి మీకు కూడా ఏమనిపించింది టీజర్ గురించి అండ్ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.